బడులు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి. బడులు ప్రారంభానికంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలు ముద్రణ చేస్తారు. అయితే ఈ పుస్తకాల్లో పాఠ్యాంశాలకు సంబంధించి పుస్తకాల్లో ముద్రణ చేసినప్పుడు కొన్ని టెక్స్ట్ బుక్స్ కానీ పాఠ్యాంశాల పుస్తకాలు కానీ చూడొచ్చు. మనం ఇక్కడ టెక్స్ట్ బుక్స్ చూద్దాం. ఏదైతే నోట్ బుక్స్ చూద్దాం. నోట్ బుక్స్లో మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి అని ఇక్కడ ఉంది చూడొచ్చు. దానికి అందరికి సంబంధించి ఆయన ఫోటో వేసి టెక్స్ట్ బుక్స్ అయితే వేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా తెలంగాణలో ఏదైతే బడులు ప్రారంభమయ్యాయి, బడులు ప్రారంభమైన నేపథ్యంలో ప్రతి విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పుస్తకాల పంపిణీ చేయాలి. పుస్తకాల పంపిణీ చేసే అంశం అప్పుడు ఏదైతే ఉంటుందో పుస్తకాలు పంపిణీ జరిగేటప్పుడు దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్నీ వెరిఫై చేసుకొని ఉన్నత విద్యాశాఖ మంత్రి కానీ, ఉన్నత విద్యా మంత్రికి సంబంధించిన కమిషనర్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, కార్యదర్శి కానీ ఎవరైనా సరే దానికి అంతటికి సంబంధించి పుస్తకాలు పూర్తి స్థాయిలో తనిఖీ చేసుకుంటారు. ఎక్కడైనా ముద్రణలో తప్పులు ఉన్నాయా, పొరపాట్లు ఉన్నాయా, ఎక్కడైనా ఏమి ఇబ్బందులు ఉన్నాయా, వీటన్నింటిని కూడా చెక్ చేసుకున్న తర్వాతనే పుస్తకాలను వివిధ పాఠశాలకు ఏదైతే సంబంధిత ఏ క్లాసుకు ఏ తరగతికి ఏ పాఠ్యాంశాన్ని పంపించాలనే కోణంలో కూడా దీనికి అంతటి సంబంధించి పంపిణీ జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈసారి మాత్రం తప్పిదాలు జరిగాయి. తెలుగు వాచకము ప్రథమ భాష అంటే 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఉన్న తెలుగు భాష ప్రథమ భాషగా ఉంది. అయితే సింగిడి 1 తెలుగు వాచకము ప్రథమ భాష 9వ తరగతి పుస్తకం మన దగ్గర ఉంది. మనం చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ ఉంది. దీనికి అంతటికి సంబంధించి విద్యార్థి వికాసం ప్రభుత్వం కానుక చూడొచ్చు. ఇందులో మొదటగా ప్రతిదీ కూడా ఇందులో పొందుపరిచి ఉంటుంది. తెలంగాణకు సంబంధించి నా తెలంగాణ కోటి రత్నాల వినం తెలంగాణ ప్రభుత్వం ప్రచురణ హైదరాబాద్ అని ఉంది మొదటి పేజీ. ఇక్కడ ముందు మాట మాత్రం చూడొచ్చు. ముందు మాటలో చూస్తే జూన్ 2014 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం అవతరించింది. దీనికి అందరికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి గురించి ముందు మాటలో పొందుపరిచింది. ఇందులో చూడొచ్చు ముఖ్యంగా పాఠ్యాంశంలోని భావాలను స్పష్టంగా నిర్దిష్టంగా ప్రభావితం అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ పుస్తకాన్ని తయారు చేశాము. QR కోడ్ ద్వారా చేసి బలోపేతం చేయడం జరిగిందని చెప్పి ఇందులో ముందు మాటలో అయితే రాసింది ఉంది. ముందుగా తెలంగాణ రాష్ట్రం జూన్ 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, చరిత్ర తెలిపే విధంగా పాఠ్యపుస్తకాలు ఉండాలనే విధంగా ఇందులో కవులు, కళాకారులు, రచయితలు, భాషావేత్తలు, వివిధ క్షేత్రస్థాయి నిపుణులతో కమిటీని నియమించి అందులో పూర్తి స్థాయిలో తెలంగాణ భాష, సంస్కృతి అన్నీ కూడా ఇందులో పొందుపరిచినాయి. ఇక్కడ చూడొచ్చు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తొలి వాచకం ఇది. పాఠ్యపుస్తకం రూపకల్పనలో ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి, విద్యాశాఖ పూర్వ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా కడియం శ్రీహరి గారికి, ప్రస్తుత విద్యాశాఖ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ రజత్ ఆచార్య గారికి, పాఠశాల విద్యాశాఖ పూర్వపు సంచాలకులు జగదీశ్వర్ గారికి, ఇలా చిరంజీవులు గారికి, ఇలా అందరి IAS అధికారులు, IPS అధికారుల పేర్లు అయితే రాసినాయి. తెలంగాణ రాష్ట్రం రెండవసారి తొలి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పేరు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి పేరు ఉండాల్సింది. కానీ ఇక్కడ మాత్రం గతంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నాటి నుండి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఏదైతే సబితా ఇంద్రారెడ్డి పేర్లు పొందుపరచడం, ఇందులో పాఠ్యాంశాలు పూర్తిగా తప్పుగా పడ్డాయని చెప్పి ప్రభుత్వం వీటన్నింటినీ కూడా తీసుకోవాలని చెప్పి సూచించింది. కొన్ని పాఠశాలలు అయితే ఈ పేజీని చింపడం వల్ల, అయితే ముందు మాట పేజీని తీసివేయడం వల్ల, చింపడం వల్ల దీనికి వెనకాల ఉన్న వందే మాత్రం, జాతీయ గీతం, ప్రతిజ్ఞ ఈ 3 అంశాలు లేకుండా పోతాయి. కాబట్టి వీటిని ఏం చేస్తారు ప్రభుత్వం అనే అంశానికి సంబంధించి దీనికి సంబంధించి పాఠ్య పుస్తకాల పంపిణీలో దీనికి అంతటికి సంబంధించి పొందుపరిచిన అంశాలను చూడవచ్చు. వందే మాత్రం అనేది ఉంది. వందే మాత్రం సుజలాం సుఫలం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాత్రం అని ఇట్లా ఈ పేజీలో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా చూడవచ్చు. ఈ ముందు మాట పేజీలో మాత్రం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు, అదేవిధంగా మొదటి విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా కడియం శ్రీహరి, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అని ఇలా పేర్లు రావడం పొరపాటు జరిగిందని చెప్తున్నారు. దీనికి అందరికి సంబంధించి పూర్తిగా ఈ పాఠ్యాంశాల పుస్తకాలకు సంబంధించి మొత్తంగా దీనికి అంతటికి సంబంధించి ఈ పాఠ్య పుస్తకానికి పూర్తి స్థాయిలో దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో పాఠ్యాంశాలకు సంబంధించి మొత్తంగా ఈ పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని రిటర్న్ తీసుకోవాలని చెప్పి
కొంతమంది అధికారులు కొన్ని పాఠశాలకు ఆదేశాలు జారీ చేశారని చెప్తున్నారు. మొత్తానికి ఈ మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఏదైతే బోర్గాం ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి ఈ పుస్తకానికి సంబంధించి ముందు మాటలో ఉన్న పేజీని తొలగించి దానిపైన ఏదైతే తొలగించి వేరే పుస్తకాలను రిటర్న్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి విద్యార్థులకైతే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మాత్రం ఆదేశాలు వచ్చాయి. వీటిని అన్నింటినీ కూడా రివర్స్ ఏదైతే పాఠ్య పుస్తకాలు పేజీలు అయితే తీసేసి తొలగించి దాన్ని రివర్స్ పంపాలి, మళ్ళీ తిరిగి ఈ పుస్తకాలు పంపిణీ చేస్తామన్నట్లు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ఉండాల్సింది, విద్యాశాఖ మంత్రి పేరు ఉండాల్సింది. కానీ ఆ ముందు మాట పేజీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు లేకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఉండడం, అందులో తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ఎవరైతే విద్యాశాఖ మంత్రులుగా చేశారో జగదీశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి పేర్లు ఉండడం విశేషం. ఎందుకంటే దీనికి అంతటి కూడా ఇప్పుడు చర్చ కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇదే అంశం పైన. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి పేరు లేకుండా పాఠ్య పుస్తకాలు ఎలా రిలీజ్ చేశారనే కోణంలో కూడా దీనికి అంతటి సంబంధించి చర్చ కొనసాగుతున్న అంశం అయితే ఉంది. దీనికి ప్రభుత్వము ఈ పుస్తకాలు పంపిణీ చేసేటప్పుడు ఎవరైతే పంపిణీ చేస్తారో వాటిని అందరినీ కూడా ఇందులో బాధ్యులు చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటుందా, ఈ పుస్తకాలు పంపిణీ ముద్రణ తప్పు జరిగిందనే కోణంలో కూడా చూడాల్సి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.